స్టేట్లు అసెంబ్లీ ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని చేసినట్టుగా కనపడుతుంది. అక్కడక్కడ ఎగ్జాంపుల్ అంటే కొన్ని గుడ్ మెజర్స్ కూడా ఉన్నాయి. ఒకటి ఏంటంటే వొకేషనల్ ఎడ్యుకేషన్కి వొకేషనల్ ఎడ్యుకేషన్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ గుడ్ థాట్. అండ్ ఆఫ్ కోర్స్ అండ్ హైయర్ ఎడ్యుకేషన్కి 24% హైక్ ఇచ్చారు. అలాగే ప్రైమరీ ఎడ్యుకేషన్ కూడా 40% అప్ ఉంది. ఈ రెండు ఇనిషియేటివ్స్ ఎందుకు చేయాల్సి వచ్చేది అంటే రైట్ టు ఎడ్యుకేషన్ బిల్ ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి దానికి కావాల్సిన నిధులు సమకూర్చడానికి ప్రైమరీ ఎడ్యుకేషన్ 40% అప్ అనేది జస్టిఫైబుల్ అది. అండ్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా అంటే గవర్నమెంట్ చాలా బిల్స్ ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి ఉద్దేశంతో ఉంది కాబట్టి దాన్ని దృష్టిలో ఉంచుకొని బహుశా దీని మీద కూడా 24% హైక్ ఇవ్వడం కూడా సమంజసంగానే ఉంది. అయితే ఫుడ్ సెక్యూరిటీ బిల్లు ఇంట్రడ్యూస్ చేశారు, అది కూడా వెరీ గుడ్ మెజర్. అండ్ సీనియర్ సిటిజన్స్కి 80 and above 5 lakh మెజర్ కొత్తగా ఈ బిల్లులో ఈ పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. దాన్ని అది ఎంతమందికి ఉపయోగపడుతుందని మనం చూడాల్సి వస్తుంది. ఆదాయ పరిమితిని 5 లక్షలకు పెంచడానికి ఆ ఏజ్ లో ఆదాయం అంటే వ్యాపారాల ద్వారా తర్వాత ఇండస్ట్రీస్ మీద వ్యాపారాల ద్వారా వాళ్ళకి మాత్రమే మెజర్ వస్తుంది. అది పెద్ద ఉపయోగపడకపోవచ్చు, ఉపయోగపడేది కాదు. అయితే అదే సమయంలో సాధారణ మధ్య తరగతి ఉద్యోగులకు సంబంధించి 1.6 అది 1.8కి పెంచి లుకింగ్ ఇంటూ ఇన్ఫ్లేషన్ మనం చూసుకున్నట్టయితే ఇది పెద్ద బెనిఫిట్ ఏం కాదు. 20,000 రూపీస్ డెఫినెట్లీ మనం చూస్తున్నాం. అవి గవర్నమెంట్ చెప్తున్నారు కానీ ఇన్ఫ్లేషన్ చాలా తగ్గించామని చెప్పి 9.2%కి. బట్ యాక్చువల్గా మనం మార్కెట్లో చూసినట్టయితే అది నిజంగా కూడా మనకు కనిపించదు. 20% ఉన్నదాన్ని 9.2%కి తీసుకొచ్చాము అని చెప్పడం వరకు మనకు పేపర్ మీద కనపడుతుంది కానీ బట్ యాక్చువల్గా మనం చూసినట్టయితే ఏ ప్రైజెస్ కూడా తగ్గినట్టు మనకేమైనా అనిపించవు. రైట్. అంటే సీనియర్ సిటిజన్ల లిమిట్ ఇక్కడ 2.4 నుంచి 2.5కి పెంచడం అన్నది అది గాలం వేసే చర్య. అది గాలం వేసే చర్య. రైట్. ఇంకొక వైపున వ్యవసాయ రంగానికి సంబంధించి రుణాలు 4% వడ్డీకే రుణాలు అగ్రికల్చర్ 4% ఇంట్రెస్ట్ అనేది గుడ్ మెజర్. అది ఒకటి. తర్వాత 500 రూపీస్ పెన్షన్ ఓవర్ అండ్ అబౌవ్ 58 years వారికి కూడా. ఈ రెండు కూడా నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను ముందే ఆల్రెడీ చెప్పినట్టు 5 స్టేట్లలో రాబోతున్నటువంటి ఎలక్షన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పాపులిస్ట్ మెజర్ కింద ఈ రెండింటిని ఇంట్రడ్యూస్ చేశారేమో అని అనిపిస్తుంది. రైట్. ప్రస్తుతం తాజ్ హోటల్ వద్ద పలువురు పారిశ్రామికవేత్తలు ఈ అంశం మీద స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. మా ప్రతినిధి సెడ్జి రాజన్ లైవ్ లో అక్కడ ఉన్నటువంటి సమాచారం అందిస్తారు. సెడ్జి, చెప్పండి, దీని మీద పారిశ్రామిక వ్యాపార రంగాలు ఏమనుకుంటున్నాయి? సాగర్, యాక్చువల్గా ఈ బడ్జెట్ చూసి పారిశ్రామికవేత్తలు పెద విరుస్తున్నారు. ఎందుకంటే బడ్జెట్ లో ఏమి లేదు చెప్పడానికి కానీ లేకపోతే ప్రధానంగా మార్పులు చేయడానికి కానీ ఏమీ చేయలేదని అంటున్నారు. అదేవిధంగా యాక్చువల్ గా అంటే ఈ బడ్జెట్ నుంచి చాలా వరకు పారిశ్రామిక రంగం కొంతవరకు అంటే ఆర్థిక వృద్ధి కుంటుపడింది. తర్వాత గ్లోబల్ గా కూడా మార్కెట్స్ వీక్ గా ఉన్నాయి. తర్వాత గ్లోబల్ గా కూడా పరిస్థితి బాగాలేదు కాబట్టి అంటే చాలా వరకు పెట్టుబడులను ఆకర్షించే విధంగా బడ్జెట్ ఉందని అంటున్నారు. బడ్జెట్ ని ముందు ప్రణబ్ ముఖర్జీ అంటే ఆమ్ ఆద్మీ బడ్జెట్ గా ముగించారన్నది ఇక్కడ పారిశ్రామికవేత్తల అభిప్రాయం. సాగర్, రైట్. అంటే అక్కడ ఉన్న పారిశ్రామికవేత్తలు ప్రధానంగా ఈ రోజున కొన్ని పన్నుల మినహాయింపుకి అలాగే కొత్తగా ఏసీ ఆసుపత్రులకు సంబంధించినటువంటి సేవా పన్నుని వేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఇంకొక వైపును చూస్తే పారిశ్రామిక రంగానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించకపోయినప్పటికీ పారిశ్రామిక ప్రగతి కోసం అని చెప్పి కట్టుబడి ఉన్నాము, దానికి అనుగుణమైనటువంటి చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం ప్రకటిస్తోంది. ప్రధానంగా దిగుమతి పన్ను చాలా వాటికి మినహాయించడంతో పాటుగా ఎగుమతి పన్ను కేవలం ఒక్క రంగం మీద మాత్రమే వేయడం ద్వారా ఇనుముకి సంబంధించినటువంటి ఎగుమతి పన్ను మాత్రమే పెంచడం ద్వారా పారిశ్రామిక రంగానికి తగిన ప్రోత్సాహం ఇచ్చామని ప్రణబ్ ముఖర్జీ అంటున్నారు. అంటే చాలా వరకు అంటే మనం చూస్తే వీటిల్లో కొంతవరకు ఇవి అన్ని కూడా కామన్ అంటే పెద్ద ఇండస్ట్రీస్ కి ఊతమిచ్చే విధంగా ఏమి లేవని చెప్పుకోవచ్చు. చాలా వరకు అంటే మినహాయింపు వచ్చినాయి కానీ బట్ అవి ఆమ్ ఆద్మీకి ఉపయోగపడే విధంగానే ఉంటాయి. తర్వాత అంటే పారిశ్రామిక రంగానికి పెద్దగా చేసింది ఏం లేదనేది ఉదాహరణకి అంటే మనం చూస్తే యాక్చువల్ గా అంటే ఒకసారి అంటే మనం చూస్తే యాక్చువల్గా ఎక్సైజ్ డ్యూటీలో ఈ ఎలక్ట్రానిక్స్ కానీ తర్వాత అంటే కోల్డ్ చైన్ స్టోరేజెస్ కొంత ఇది, అగ్రికల్చర్ మెషిన్స్ మీద కొంత ఇది, తర్వాత మైక్రో ఇరిగేషన్, తర్వాత మిల్క్ ఉత్పత్తులు,
స్టెయిన్లెస్ స్టీల్, మొబైల్ హ్యాండ్ సెట్స్, తర్వాత ప్రింటర్స్, ఇంజెక్ట్స్, ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి ఇది ఉన్నాయి. అయితే అంటే ఇవి బేసిక్ గా యాక్చువల్ గా అంటే వినియోగదారులకు కొంతవరకు అంటే ఉపయోగపడే విధంగా ఉంది కానీ బట్ అంటే వ్యూహాత్మకంగా లేకపోతే పారిశ్రామిక రంగానికి ఇది ఇచ్చే అంటే ఈవెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం కూడా చాలా వరకు అంటే బడ్జెట్ లో ప్రస్తావిస్తాను. ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగం మీద అంటే మనం మాట్లాడుతూ ఆర్థిక సర్వేలో కూడా ప్రణబ్ ముఖర్జీ చెప్పారు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగానికి పెద్ద పీట వేస్తామని. దానికి సంబంధించి కూడా పెద్ద అంటే బడ్జెట్ లో చేసింది ఏమీ లేదనేది పారిశ్రామికవేత్తల అభిప్రాయం. రైట్. 2002 ఏప్రిల్ నుంచి ప్రత్యక్ష పన్నుల విధానం పెడతానని ప్రణబ్ అంటున్నారు. అది ఏ మేరకు సాధ్యం అనుకుంటారు? దానివల్ల పారిశ్రామిక రంగానికి కానీ వ్యాపార రంగానికి కానీ ప్రయోజనం ఉంటుంది అనుకుంటున్నారు? అంటే 2000 అంటే యాక్చువల్ గా జిఎస్టీ గురించి చాలా ఎప్పటి నుంచి అనుకుంటున్నాము. అదే విధంగా డైరెక్ట్ ట్యాక్స్ కూడా గురించి అంటున్నారు. అదే అంటే నెక్స్ట్ ఆర్థిక సంవత్సరం నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ట్యాక్సెస్ విధానానికి ముందు యాక్చువల్ గా మన ప్రణబ్ ముఖర్జీ దాకా బడ్జెట్ స్పీచ్ లో కూడా మాట్లాడుతూ మళ్ళా యాక్చువల్ గా ఇది దేశంలో చాలా మంది నుంచి అభిప్రాయ సేకరణ జరగాలి, తర్వాత అదేవిధంగా మొత్తం అభిప్రాయం అంగీకారం వచ్చిన తర్వాత ఏదంటున్నారు. బహుశా అది ఇంకా డిలే అయ్యే అవకాశం కూడా ఉంది. అయితే చాలా వరకు పారిశ్రామికవేత్తలు కానీ వాళ్ళు కానీ ఎప్పటి నుంచో కోరుకుంటున్నటువంటిది ఇంకా అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి వస్తుందని ఆశిద్దాం. రైట్. అక్కడ ఉన్నటువంటి పారిశ్రామికవేత్తల అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేస్తారా? తప్పకుండా. యాక్చువల్ గా ఈ బడ్జెట్ అయిపోయిన తర్వాత ముందు మనం వాళ్ళతో మాట్లాడటం జరిగింది. చాలా వరకు వాళ్ళు అదే నిరాశ వ్యక్తం చేశారు. తర్వాత ఇప్పుడు ఒక 5-10 నిమిషాలు అంతా చర్చించుకొని దీని మీద సమగ్రంగా ఒక 5-10 నిమిషాల్లో బడ్జెట్ గురించి వాళ్ళు వాళ్ళ రియాక్షన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ రియాక్షన్స్ అన్ని మనం లైవ్ లో చూడొచ్చు సాయి గారు. రైట్. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఓవరాల్ గా బడ్జెట్ కి సంబంధించి ఈ దఫా ఏ రంగానికి ప్రయోజనం ఉందని ప్రస్తుతం ఇప్పటి వరకు ఉన్నటువంటి అంచనా కనబడుతుంది? ప్రధానంగా అంటే బడ్జెట్ అంటే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకుని అదేవిధంగా చాలా వరకు అంటే కేంద్ర ప్రభుత్వం అంటే విమర్శలను దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ ని కాంట్రవర్సీ లేకుండా ఆమ్ ఆద్మీ బడ్జెట్ తీసుకెళ్లినట్టుంది. వ్యవసాయ రంగానికి మాత్రం కొంత ప్రాధాన్యత ఇచ్చినట్టుంది. అదేవిధంగా మౌలిక సదుపాయాలకు కొంత ప్రాధాన్యత తప్ప ఈ బడ్జెట్ లో అంటే ఇండస్ట్రీస్ పరంగా కానీ తర్వాత అంటే ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా ఏమాత్రం లేదనేది ప్రధానంగా మనకు వినపడుతుంది సార్. రైట్. థ్యాంక్ యూ సార్. అక్కడ పారిశ్రామికవేత్తలు అయితే ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న తాజ్ హోటల్లో దీని మీద వాళ్ళ విశ్లేషణ ఒకవైపున పూర్తిగా బడ్జెట్ కి సంబంధించి అంచనాలు చెక్ చేసుకున్నాక చెప్పే ప్రయత్నం చేస్తారు. వ్యవసాయ రంగానికి ఇచ్చినటువంటి ప్రోత్సాహం పారిశ్రామిక రంగానికి కూడా సమాన స్థాయిలో ఉందనుకోవచ్చు. సమానంగా కాదండి, బట్ వ్యవసాయ రంగానికి 1,00,000 కోట్లు అదనముగా బడ్జెట్ ఈ సంవత్సరం అలొకేట్ చేసినట్టు కనబడుతుంది. దట్స్ రియల్లీ ఏ గుడ్ మెజర్. ఎందుకంటే రంగాన్ని ఎంకరేజ్ చేయాల్సినటువంటి బాధ్యత సెంట్రల్ గవర్నమెంట్ మీద, స్టేట్ గవర్నమెంట్ మీద కూడా ఉంది. అలాగే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇండస్ట్రీ పరంగా మెయిన్గా ఈ స్టీల్ ఇండస్ట్రీ, తర్వాత సిమెంట్ ఇండస్ట్రీ డ్యూటీస్ ఎక్సైజ్ డ్యూటీస్ తగ్గించారు కాబట్టి ఇండైరెక్ట్గా హౌసింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీని ప్రమోట్ చేసినట్టు అవుతుంది. తర్వాత గృహణాల పరిమితి కూడా 20 లక్షల నుండి 25 లక్షలకు పెంచారు. సో దట్ విల్ డెఫినెట్లీ గో ఇన్ ఏ లాంగ్ వే. అలాగే వడ్డీలో కూడా 1% రాయితీ తగ్గించారు కాబట్టి ఇవి మధ్యతరగతి వారికి ఇది కొంచెం బెనిఫిట్ గానే మనం పరిగణించవచ్చు అన్నమాట. అయితే టోటల్ గా మనం చూసినట్టయితే టోటల్ బడ్జెట్ ఈ సంవత్సరం 12,57,728 కోట్లు. బట్ ఇన్కమ్, డైరెక్ట్ ఇన్కమ్ వచ్చి 9,32,402 కోట్లు. అయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో 40,000 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించాలని చూస్తున్నారనమాట. అంటే పన్ను కాకుండా, డైరెక్ట్ పన్నులు కాకోకుండా విడిగా ఆదాయం సమకూర్చుకోవడానికి ఆల్రెడీ ఒక మార్గాన్ని చూపించడం కూడా జరిగింది దీంట్లో. ఇంకొక వైపున వ్యవసాయంలో ప్రధానంగా ఇంతవరకు ఈ మధ్య కాలంలో సాధారణ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి కూరగాయల ధరలు. ఇక్కడ కూరగాయల ధరలకు సంబంధించినటువంటి కొన్ని కొత్త మెజర్స్ చూపెడుతున్నారు. పండ్లు కూరగాయల ధరల అదుపున కోసం 15 మెగా ఫుడ్ పార్కులు ఏర్పాటు చేయడం కావచ్చు, అలాగే శీతల గిడ్డంగుల సామర్థ్యం 5 లక్షల టన్నులకి పెంచడం అన్నటువంటిది. ఈ రెండింటి ప్రభావం అంటే ఇప్పుడు ఇది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లెక్కలతో చూసుకుంటే మనకి ప్రతిసారి కూడా ఈ వారం 10 రూపాయలు ఉన్నటువంటి కిలో ధర నెక్స్ట్ వీక్కే దాదాపు 50 రూపాయలు, 100 రూపాయలకి చేరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వీటి ద్వారా, ఈ మెజర్స్ ద్వారా ఏమన్నా అదుపులోకి వచ్చే పరిస్థితి ఉంటుంది అనుకోవచ్చు. అది మనం
వెయిట్ చేసి చూస్తే కానీ దీని ప్రభావం ఉంటుందా అని చెప్పడం కష్టం అండి. రైట్. అంటే దేశవ్యాప్తంగా చూసుకున్నప్పుడు సాధారణంగా శీతల గిడ్డంగుల్లో దాచేటువంటి కార్పొరేట్ సంస్థలు అయి ఉంటాయి. శీతల గిడ్డంగుల్లో దాచేటువంటి డైలీ వెజిటబుల్స్ అన్ని దాచడం కుదరదు. రైట్. ఓన్లీ టామరైండ్, రైట్, తర్వాత కొన్ని మిర్చి లాంటివి చేయొచ్చు, కానీ మిగతా అన్ని ప్రోడక్ట్స్ దీంట్లో స్టోర్ చేసి మనం సప్లై చేయడం అంటూ కుదరదు అది. రైట్. ఓవరాల్ గా ఈ బడ్జెట్ ని చూసినప్పుడు ఎన్నికలకి దృష్టిలో పెట్టుకుని ఏదైతే అంగన్వాడీ కార్యకర్తలకి 1500 నుండి 3000 చేయడం, వాళ్ళ వర్కర్లకి, తర్వాత 22 లక్షల మంది దాని మీద లబ్ధిదారులు కావడం, తర్వాత అంగన్వాడీ సహాయకులకు కూడా 750 నుండి 1500 చేయడం, ఇవన్నీ కూడా నేను ఆల్రెడీ చెప్పినట్టు ఈ 5 స్టేట్లో రాబోయే ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని పాపులిస్ట్ మెజర్స్ గా ఇవి మనం వృద్ధులకి సంబంధించినటువంటి పెన్షన్లు పెంచడం, వయోపరిమితిని తగ్గించిన 65 నుండి 60 సంవత్సరాల వాళ్ళకి కూడా పెన్షన్లు ఇవ్వాలనేటువంటి టోటల్ గా అంటే ఇది పేదవాళ్ళకి సంబంధించినటువంటి ప్రయోజనాల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తూ ఉన్నారు. అలాగే ఉంది చూస్తుంటే టోటల్ గా. రైట్. అంటే ఇమ్మీడియట్ గా సాధారణంగా మనకి బడ్జెట్ ప్రసంగాలు జరగగానే స్టాక్ మార్కెట్ల మీద దీని ప్రభావం తీవ్రంగా కనబడుతూ ఉంటుంది. ఇప్పుడు ఇమ్మీడియట్ గా దీని ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది? కన్స్ట్రక్షన్ యాక్టివిటీ మీద ఏవైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నటువంటి ఇండస్ట్రీస్ ఉన్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్ గా మనకు స్టాక్ మార్కెట్ లో రైజ్ అయినటువంటి దృక్పథం కనపడుతుంది ఇప్పుడు. రైట్. ఓవరాల్ స్టాక్ మార్కెట్ లో షేర్లు పతనమయ్యే పరిస్థితే కనబడుతుంది అంటారా? పతనమయ్యే పరిస్థితి అయితే కనపడాలి ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్. రైట్. ఇంకొక వైపు చూస్తే ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించినటువంటి రాయితీలు మధ్యతరగతికి సంబంధించి చాలా స్వల్పంగా ఉన్నాయి. అలాగే పారిశ్రామిక రాయితీలు అయితే మాత్రం చాలా చాలా పరిమితంగా కనబడుతుంది. మధ్య తరగతి చూసుకున్నట్టయితే మనం 1,60,000 అంటే 1,80,000 చేశారు. దట్ నాట్ ఏ రైట్ గుడ్ స్టెప్. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ విపరీతంగా ఉన్న రోజుల్లో 20,000 రూపాయల మెజర్ అనేది ఒక మెజర్ కింద తీసుకోనక్కర్లేదు. అట్లీస్ట్ 2,50,000 వరకు పెంచాల్సి వచ్చినటువంటి బాధ్యత గవర్నమెంట్ మీద కూడా ఉంది. రైట్. ఇప్పుడు ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితుల్లో బడ్జెట్ ని ఈ విధంగా తీసుకురావడం ద్వారా ప్రణబ్ ముఖర్జీ ఏం చెప్పదలుచుకున్నారని భావించారు? అంటే వాడు చెప్పేది నాబార్డు ద్వారా 3,000 కోట్లు వచ్చి వ్యవసాయ రుణాలను పెంచాలనే ఉద్దేశం, అది కొంచెం బాగానే ఉంది. అయితే వ్యవసాయ రంగానికి కూడా 7,860 కోట్లు బడ్జెట్లో అలొకేట్ చేయడం, తర్వాత పారిశ్రామిక రంగం వృద్ధి రేటు 8.1%, వేసా. అది సర్వీస్ సెక్టర్ మీద కోర్స్ చాలా హోప్స్ పెట్టుకున్నారు పబ్లిక్. అది 9.3% అభివృద్ధి రేటు చూపించాలనే ఉద్దేశం కూడా దీంట్లో కనపడుతుంది. అంటే ఇవన్నీ చూస్తుంటే ఒక విధంగా వృద్ధి రేటును పెంచాలనేటువంటి ఉద్దేశం ఉన్నా అది సాధ్యమవుతుందా కాదా అనేటువంటి విషయాన్ని మనం వేచి చూడాల్సిందే. రైట్. అయితే ఇదే సమయంలో మనకి చూస్తే ప్రభుత్వం ప్రకటిస్తున్నటువంటి వాటిలో ప్రణాళిక వ్యయం 3% పెంచడం కావచ్చు, లేకపోతే ఆదాయం పన్ను రాబడి అంచనా 9,32,422 కోట్లు అయితే అందులో ఏదైతే మనం ఇంతకు ముందు చెప్పుకున్నటువంటి విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి పెట్టుబడుల ఉపసంహరణ లాంటి వాటిని కూడా అందులోనే అంచనా వేస్తారు. ఎందుకంటే అందులో పన్నులు ఆల్మోస్ట్ 2/3 ఉన్నాయి. 6,64,657 కోట్లే ఉన్నాయి. పన్నేతర సంబంధించింది 1,22 కోట్లు, 435 కోట్లు ఉన్నాయన్నమాట. అంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ప్రభుత్వ రంగ సంస్థలో 40,000 కోట్లు ఉపసంహరించుకోవాలనుకున్నారు కదా, దాని ద్వారా అంటే మిగతా మార్గాల ద్వారా కూడా దీన్ని పెంచుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్. ఇంకొకటి నల్లధనం వెలికితీతకు 5 అంచెల వ్యూహం అన్నటువంటి ఆ 5 అంచెలు ఏంటి అనేది తెలియడం లేదు. ఇంకా వ్యూహం బాగానే ఉంది. ఎందుకంటే దాదాపు మనకు తెలుసు $40,000 బిలియన్ బ్లాక్ మనీ ఫారిన్ స్విస్ బ్యాంకులోని ఇతర బ్యాంకుల్లో ఉన్నట్టు మనం చూస్తూ ఉన్నాం. దాన్ని వెలికి తీయగలిగితే కోర్స్ ఈ పన్నేతర బడ్జెట్ ఇవన్నీ కూడా నథింగ్ అనమాట. దాంట్లో 10% కూడా కాదు. రైట్. అలాంటిది